టు యువర్ ఫేవరెట్ ఛానల్ కొనతలవారి అమ్మాయి. ఈరోజు నేను వచ్చేసి మీషోలో నేను తీసుకున్న బ్లౌజెస్ అయితే మీ అందరికీ చూపించడానికి అయితే వచ్చాను. సో అవేంటో చూసిద్దామా. మనం బయట బ్లౌజెస్ కొనుక్కొని స్టిచ్ చేసుకోవాలి అంటే మనకి చాలా ప్రైస్ అవుతుంది కదా. బయట ఒక 250-500 అలా మీటర్ కొన్నాము అంటే బ్లౌజ్ స్టిచ్చింగ్కే 500-400 అలా అవుతుంది కదా. సో ఆ ప్రాబ్లం ఏది లేకుండా నేనైతే రెడీమేడ్ బ్లౌజెస్ పెట్టాను అండ్ పీసెస్ కూడా పెట్టాను. ఆ పీసెస్ కొని స్టిచ్ చేయించుకున్నాను. అవన్నీ నేనైతే మీకు చూపిస్తాను. అందులో ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ పింక్ కలర్ బ్లౌజ్ అనమాట. చాలామంది ఇప్పుడు కంప్యూటర్ డిజైన్ అంటున్నారు కదా, సో ఆ టైప్లో అయితే ఉంది. అండ్ చూసారు కదా, హెవీ పట్టు శారీస్కి అయితే చాలా బాగుంటుంది. ఇది రెడీమేడ్ బ్లౌజ్ అయితే కాదు, నేనైతే పీస్ తీసుకున్నాను. సో పీస్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. ఒకసారి ఎలా ఉందో చూద్దాం. ఇదంతా హ్యాండ్స్ అనమాట. చూసారు కదా, హెవీ వర్క్ వచ్చింది. సో ఇది బ్యాక్ పార్ట్ అనమాట. ఇలాంటి బ్లౌజెస్ మనం బయట కొనాలంటే 1000 పైనే ఉంటాయి కదా. సో అంటే వర్క్ చేయించుకొని మనం స్టిచ్ చేయించుకుని 1000 పైన అయిపోతుంది. నేనైతే ఇది మీషోలో మెటీరియల్ పీస్ తీసుకున్నాను అనమాట. పీస్ వచ్చేసి 284 పడుతుంది క్యాష్ ఆన్ డెలివరీ. ప్రీ పేమెంట్ అయితే 270 పడుతుంది అనమాట. స్టిచ్చింగ్ అది మీ ఏరియాని బట్టి ఉంటుంది, ఎంతైతే అంత. నేనైతే 200 అలాగ అయింది నాకు స్టిచ్చింగ్కి. సో 284 + 200 అనమాట. ఓవరాల్ 500కి అయితే ఈ బ్లౌజ్ అయిపోయింది. అదే మనం బయట మగ్గం వర్క్ చేయించుకొని లేదా కంప్యూటర్ డిజైన్ చేయించుకోవాలంటే అన్ని 1000 పైన అవుతాయి కదా. కానీ ఈ 500కి ఇంత హెవీ వర్క్ బ్లౌజ్ అయింది అంటే నాకైతే చాలా షాకింగ్గా అనిపించింది అండ్ చాలా హ్యాపీగా కూడా అనిపించింది. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి ఇదనమాట. ఇది కూడా నేను బ్లౌజ్ పీసే తీసుకున్నాను. సో ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి నాకు 280 పడింది క్యాష్ ఆన్ డెలివరీ అయితే. నేను ప్రీ పేమెంట్లో తీసుకున్నాను. ప్రీ పేమెంట్లో నాకు 259 అలా పడింది అనమాట. సో ఈ పీస్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను. ఇది కంప్లీట్. ఇదంతా థ్రెడ్ వర్క్ అనమాట. చికెన్ కారీ అంటారు కదా, సో అదనమాట. నవరాత్రి టైంలో అయితే మనకి బాగుంటుంది. నవరాత్రి టైంలో ఎక్కువ ఇలాంటి బ్లౌజెస్ అండ్ ఇలాంటి శారీస్ అయితే చాలామంది తీసుకుంటారు. సో నేను కూడా నవరాత్రి టైంలోనే తీసుకున్నాను. ఇది నా కజిన్ అనమాట. యాక్చువల్గా తన కోసం తీసుకొని నేనైతే స్టిచ్ చేయించాను. సో బాగుంది కదా. సో ఇది బ్లౌజ్ స్టిచ్ చేయించగా ఇంకా నాకు కొంచెం క్లాత్ అయితే మిగిలింది. దాంతో మా చెల్లికి అయితే ఫ్రాక్ కుట్టాము. ఇదనమాట. పైనంతా మిగిలిన క్లాత్తో టాప్కి ఇలాగా వేసాం. మిగిలింది వేరే క్లాత్తో అయితే డిజైన్ చేశాను. సారీ, చేయించాను. నాకైతే స్టిచ్చింగ్ రాదు, మొత్తం కస్టమైజేషన్ చేయించామన్నమాట. అండ్ నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి బ్లూ కలర్ అనమాట. ఇది కూడా నేను బ్లౌజ్ పీసే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 245 పడింది. క్యాష్ ఆన్ డెలివరీ అయితే 269 అనమాట. సారీ, అదేంటి 250 265 రెండు రాసావు? రివర్స్లో రాసావా? ఓకే. ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి క్యాష్ ఆన్ డెలివరీలో 265 పడుతుంది. నేనైతే ప్రీ పేమెంట్లో తీసుకున్నాను. సో నాకు వచ్చేసి 250 పడింది. అండ్ చూసారు కదా వర్క్. ఇది కూడా మనకి 500 లోపే వస్తుంది, అంటే స్టిచ్చింగ్తో కలిపి. అండ్ ఇది ఫ్రంట్ పార్ట్ అనమాట. ఫ్రంట్ మనకి ఇలా వస్తుంది వర్క్. అండ్ ఇది బ్యాక్ పార్ట్. మీకు దగ్గరగా కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి నేను రెడీమేడ్ బ్లౌజ్ తీసుకున్నాను. సో బ్లూ కలర్లో అనమాట. ఇది వచ్చేసి బెనారస్. చాలా లైట్ వెయిట్ అనమాట. అంత హెవీ అయితే నాకు అనిపించలేదు. అండ్ ఇదిగోండి కంప్లీట్ బెనారస్. అండ్ హ్యాండ్స్కి ఇలా ఫ్రేల్స్ ఇచ్చారనమాట. సో ఇది కూడా మనకు పట్టు శారీస్కైనా బాగుంటుంది, ఏమైనా ప్లెయిన్ శారీస్ పైకైనా బాగుంటుంది. ఇది వచ్చేసి నాకు 250కి వచ్చింది. అండ్ క్యాష్ ఆన్ డెలివరీ అయితే మనకి 265 పడుతుంది. నేను ఎవ్రీథింగ్ ప్రీ పేమెంట్ అయితే చేస్తాను, ఎందుకంటే మనకి మనీ తగ్గుతుంది కదా. బ్యాక్ హుక్ ఇచ్చాడు, బ్యాక్ ఓపెన్. ఇది ఫ్రంట్ మొత్తం ప్రిన్సెస్ కట్ అనమాట. చాలామంది ఫ్రెంచ్ కట్ అని కూడా అంటారు. అండ్ షేప్లెస్ అనమాట. ఈ బ్లౌజెస్ అన్నీ మనకి అన్ని సైజెస్ కూడా అవైలబుల్ అయితే ఉంటాయి. నేనైతే 32లో తీసుకున్నాను. నాకైతే అసలు హెవీ అనిపించలేదు. ఇలాంటి బ్లౌజ్ చూస్తే మన హెవీ ఏమో ఒక్కపోస్తుందేమో అనిపిస్తుంది, బట్ ఇదైతే చాలా స్మూత్గా ఉంది. లోపల లైనింగ్ కూడా చాలా మెత్తగా ఉంది. సో సమ్మర్లో మనం ఇది వేసుకున్నా సరే మనకు అంతగా ఉక్కపోతే అనిపించదు. సో చాలా అయితే కంఫర్టబుల్గా ఉంటుంది. సో నేను తీసుకున్న రెడీమేడ్ బ్లౌజెస్ అండ్ బ్లౌజ్ పీసెస్తో స్టిచ్ చేయించుకున్న బ్లౌజెస్ అనమాట. ఎలా అనిపించింది మీకు? చాలా బాగున్నాయి కదా. సో వీటి లింక్స్ కూడా నేనైతే డిస్క్రిప్షన్లో మీకు షేర్ చేస్తాను. సో లింక్స్ ద్వారా కొనుక్కోండి.
ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలని ఉంది కదా, ఉంటే ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, మీ వాళ్ళందరికీ షేర్ చేయండి, అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఇంకొక విషయం, మీకు మీషోలో కానీ ఏమైనా ఆన్లైన్ షాపింగ్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా నాకైతే కమెంట్లో అడగండి. నేను వాటిపైన కూడా వీడియోస్ చేస్తాను. మీకు ఇంకా ఎలాంటి టైప్ ఆఫ్ వీడియోస్ చేస్తే బాగుంటుందో అది కూడా నాకు కమెంట్లో చెప్పండి. నేను ఆ వీడియోస్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బాయ్.